ఫస్ట్ స్టాండర్డ్ ఫార్ములా x tends to x power n minus a power n by x minus a. సో దీన్ని ఒకసారి ప్రూవ్ చేయాలంటే x మైనస్ ఏని సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేద్దాం. x మైనస్ ఏని కొద్దిసేపు t అనుకుంటాను. ఇప్పుడు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ టీగా రాయొచ్చు. సో x మైనస్ ఏ 10 to 0 అయితే x 10 to a అయితే x మైనస్ ఏ 10 to 0, దట్ ఇంప్లైస్ t టెన్స్ టు 0. కాబట్టి నువ్వు దీన్ని ఎలా రాయొచ్చు అంటే t టెన్స్ టు 0 అని రాయొచ్చు. x ప్లస్లో ఏం పెట్టచ్చు అంటే t ప్లస్ ఏ రాయొచ్చు, ఆర్ ఏ ప్లస్ టీ రాయొచ్చు. ఏ ప్లస్ టీ హోల్ పవర్ n మైనస్ ఏ పవర్ n బై x మైనస్ ఏ అవుతుంది. సో దట్ ఇంప్లైస్ లిమిట్ t టెన్స్ టు 0, t ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ని ఏ కామన్ చేస్తే అందులో ఏ పవర్ n బయటకు వస్తుంది. ఇక్కడ ఏం మిగులుతుందంటే 1 ప్లస్ టీ బై ఏ హోల్ పవర్ n, టీ బై ఏ హోల్ పవర్ n మైనస్ 1 అవుతుంది. నించేత ఏ పవర్ n ఇక్కడ కూడా ఉంది కాబట్టి కామన్ చేయొచ్చు బై x మైనస్ ఏ అంటే t అలా రాయొచ్చు. దట్ ఇంప్లైస్ లిమిట్ t టెన్స్ టు 0, లిమిట్ t టెన్స్ టు 0 ఏ పవర్ n అలా వదిలేసేయండి, కాన్స్టెంట్ అది. దీన్ని బైనామియల్ ఎక్స్పెన్షన్లో రాస్తే 1 ప్లస్ n ఇంటూ టీ బై ఏ అవుతుంది, ప్లస్ n ఇంటూ n మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ స్క్వేర్ అవుతుంది, ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ 1 హోల్ బై మైనస్ 1 హోల్ బై టీ. ఈ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏం రావాలి మనకి, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ t టెన్స్ టు 0 ఏ పవర్ n ఉంది కదా, ఏ పవర్ n ఇంటూ ఇక్కడ t కామన్ చేసి క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ n t బై ఏ ఉంది, t క్యాన్సిల్ అయిపోతే n ఇంటూ 1 బై ఏ మిగులుతుంది ఇక్కడ. సో దీన్ని ఏని పైకి తీసుకెళ్ళిపోతే n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 దీని ఫార్ములా. ఓకే, ఇది బైనామియల్ ఎక్స్పెన్షన్ యూజ్ చేసి ప్రూవ్ చేసే ఫార్ములా. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. x ప్లస్ x స్క్వేర్ ప్లస్ x క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ x పవర్ 20 మైనస్ 20 హోల్ బై x మైనస్ 1. ఇది మనం సింప్లిఫై చేయాలి. హౌ టు సాల్వ్ దిస్? దీన్ని సాల్వ్ చేయాలంటే మనం అయితే ఏం చేస్తామంటే స్టాండర్డ్ ఫామ్ దగ్గరికి తీసుకెళ్ళండి. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1, దీన్ని ఇక్కడ 20 నెంబర్స్ ఉన్నాయి కదా, నేను 20 మైనస్ 1 కింద రాయొచ్చు. అంటే x మైనస్ 1 ఒకటి, x స్క్వేర్ మైనస్ 1 ఒకటి, ప్లస్ x క్యూబ్ మైనస్ 1 ప్లస్ ప్లస్ అండ్ సో ఆన్ x పవర్ 20 మైనస్ 1. ఇవి ఎన్ని 1లు అంటే 21 హోల్ బై x మైనస్ 1 రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 1, ఇక్కడ x మైనస్ 1 బై x మైనస్ 1, x మైనస్ 1 బై x మైనస్ 1 ఫస్ట్ వన్, ప్లస్ x నాట్ ఈక్వల్ టు 1 అన్నమాట కండిషన్ ఇది. సో అలాగే x స్క్వేర్ మైనస్ 1 బై x మైనస్ 1 ప్లస్ x క్యూబ్ మైనస్ 1 బై x మైనస్ 1. ఓకే, ప్లస్ అండ్ సో ఆన్ x పవర్ 20 మైనస్ 1 బై x మైనస్ 1 ఇలా వచ్చింది. x టెన్స్ టు 1ని మనం ఆల్జీబ్రిక్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. ఆల్జీబ్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రతి ఫంక్షన్కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. దీన్ని అంటే ఏం చేయొచ్చు, లిమిట్ x టెన్స్ టు a f ఆఫ్ x ప్లస్ ఆర్ మైనస్ g ఆఫ్ x ప్లస్ ఆర్ మైనస్ h ఆఫ్ x ప్లస్ అండ్ సో ఆన్ ఎన్ని ఉన్నా సరే ఈ లిమిట్ని దీనికి
స్ప్లిట్ చేయొచ్చు, అంటే డిఫైన్డ్ అయితే ఇవి వెల్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అయితే. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ if they are well defined. Limit extends to a g of x plus or minus limit extends to a h of x. ఇలా స్ప్లిట్ చేసి రాయొచ్చు whenever they are well defined. ఇప్పుడు ఆ ప్రకారంగా దీన్ని ఈ 1 డిస్ట్రిబ్యూట్ చేస్తే అది ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 x minus 1 by x minus 1 అంటే 1, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 x square minus 1 by x minus 1 plus limit extends to 1 x cube minus 1 by x minus 1 plus and so on. Limit extends to 1 x power 20 by x power 20 minus 1 by 20 x minus 1 x minus 1. ఇప్పుడు ఏమవుతుంది, క్లోజ్ చేసేస్తే వాల్యూ ఎంత అవుతుందంటే దీనికి 1 ప్లస్ రెండో దానికి n ఇంటూ ఏ పవర్, ఇది ఫార్ములా ఎలా ఉంది, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఫార్ములా ఉంది. ఇక్కడ పైన 1 కావాలంటే 2 రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ 10 to a సరిపోయింది. కాబట్టి దీని ఫార్ములా ఏంటంటే n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1, n అంటే 2 ఇంటూ ఏ అంటే 1 పవర్ 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది. ప్లస్ దీనికి కూడా అదే ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములా అప్లై చేస్తే 3 ఇంటూ 1 పవర్ దీని క్యూబ్ అని రాయొచ్చు, 1 క్యూబ్ అని రాయొచ్చు, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఫార్ములాకి వచ్చింది. కాబట్టి 3 మైనస్ 1 అంటే 2 అవుద్ది, ప్లస్ అండ్ సో ఆన్. ఇలాగ 20 ఇంటూ లాస్ట్ టర్మ్ ఏమవుతుంది 20 ఇంటూ 1 పవర్ 20 మైనస్ 1 ఇలా వచ్చింది. అంటే మొత్తం అన్నీ కూడా సమ్ ఆఫ్ 20 టర్మ్స్. సమ్ ఆఫ్ 20 టర్మ్స్ అంటే ఎంత, ఇది 1 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 2ఏగా, అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ 20. సో 20 టర్మ్స్ యొక్క సమ్ ఏపీలో ఉంది కదా ఇది. సో n ఇంటూ ఏ పవర్ n, n ఇంటూ n ప్లస్ 1/2 అంటే 20 ఇంటూ 21/2, ఇందులో 10 టైమ్స్ పోతుంది, ఇంకైతే 210 దీని సమ్. ఓకే, ఈ ఫార్ములా మీద బేస్ అయ్యి ఇది ఒక సమ్. అలాగా నెంబర్ ఆఫ్ సమ్స్ మనం ట్రై చేయొచ్చు. నెక్స్ట్ స్టాండర్డ్ రూల్స్, స్టాండర్డ్ ఫార్ములాస్. ఇంకొన్న స్టాండర్డ్ ఫార్ములాస్ ఏంటంటే sin x by x is equal to 1, limit extends to 0, sin x by x is equal to 1. ఎక్స్ 0 టెండ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ఆర్గ్యుమెంట్ కూడా ఎక్స్ అయి ఉండాలి, ఇది కూడా ఎక్స్ అయి ఉండాలి. అప్పుడు sin x by x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, tan x by x ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే మీరు ఏదైనా ఫంక్షన్స్ తీసుకోండి, ఒక సెట్ కలెక్షన్ తీసుకున్నాను నేను ఇక్కడ, sin x cos sin x tan x sin ఇన్వర్స్ ఆఫ్ x కామా tan ఇన్వర్స్ ఆఫ్ x కామా sin hx కామా tan hx కామా x. So if you are taking any two sets from this set, f of x కామా g of x అనే రెండు సెట్స్ని తీసుకోండి, f of x కామా g of x ఎందులోంచి ఏదైనా సరే. అప్పుడు మీరు ఏం రాస్తారంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f of x by g of x అని రాయండి. దిస్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు 1.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అని రాస్తే ఆల్వేజ్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం అనుకో, జీ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ అని తీసుకున్నాం అనుకో, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్వేస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సపోజ్ ఎగ్జాంపుల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది టాన్ ఎక్స్ కింద తీసుకున్నాం, జీ ఆఫ్ ఎక్స్ అనేది సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కింద తీసుకున్నాం. అప్పుడు కూడా టాన్ ఎక్స్ బై సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈక్వల్ టు 1 అయిపోతుంది. ఓకే, అలాగే సైన్ ఎక్స్ బై టాన్ ఎక్స్ అయినా 1 అయిపోద్ది. ఏం చేత 1 అవుతుంది అంటే ఎక్స్తో డివైడ్ చేసేయండి న్యూమరేటర్ డినామినేటర్, అప్పుడు ఆటోమేటిక్గా 1/1 వస్తుంది, 1కి లీడ్ అవుతాం. సో ఇది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 + x బై 1 + x హోల్ పవర్ 1/x ఈజ్ ఈక్వల్ టు e ఆర్ వాల్యూ e. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 + x హోల్ పవర్ 1/x ఈజ్ ఈక్వల్ టు e ఆర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1 + 1/x హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు e ఆర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు log a ఫార్ములా. అండ్ తర్వాత ఏదైనా ఒక ఫంక్షన్ ఎప్పుడు లిమిట్ రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 k/f ఆఫ్ x అనే ఫామ్లో ఉన్నప్పుడు f ఆఫ్ x అనేది 0 అయితే కనుక, అంటే ఎట్ x ఈజ్ ఈక్వల్ టు a దగ్గర 0గా ఉంటే కనుక, 0కి టెండ్ అయితే కనుక రిమెంబర్ ద వర్డ్, 0కి టెండ్ అయితే కనుక k/f ఆఫ్ x అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రెండు అప్లై చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు కూడా క్యాలిక్యులేట్ చేసి లిమిట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎగ్జాంపుల్గా చూడాలంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/x అనేది నేను ఫంక్షన్ తీసుకున్నాను. దీనికి లిమిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రెండు క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ ఒక వాల్యూకి టెండ్ అవుతుంది, ఆ వాల్యూ దగ్గర ఎక్స్ 0 కాబట్టి ఏం చేయాలి, 0కి టెండ్ అవుతుంది కాబట్టి రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రెండు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు నేను LHL క్యాలిక్యులేట్ చేస్తే దీనికి LHL ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/x. అంటే ఇది మీరు ఒకసారి గ్రాఫికల్గా అర్థం చేసుకుంటే LHL అంటే 0 మైనస్. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం చూస్తే గ్రాఫికల్గా ఈ గ్రాఫ్ ఇలా ఉంటుంది. RHL అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 0కి అప్రోచ్ అవుతున్నప్పుడు ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇది 1/x గ్రాఫ్. రైట్ సైడ్ నుంచి ఎక్స్కి టెండ్ అవుతుంటే దీనికి నైబర్హుడ్ వాల్యూస్ వస్తున్నప్పుడు ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 నైబర్హుడ్లో 0.1 తీసుకో, 0.1 తీసుకో, అప్పుడు 1/x ఎంత అవుతుంది, 100 అవుతుంది. అంటే 1/x అనేది f ఆఫ్ x కదా, x 0.01 అయితే 1/x 100 అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది బాగా. కాబట్టి దీని నైబర్హుడ్లో బాగా ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది ఇది. అదే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కదా, రైట్ హ్యాండ్ లిమిట్ అయితే ఇన్ఫినిటీ టెండ్ అవుద్ది. ఈ గ్రాఫ్ను మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ 1/x తీసుకున్నప్పుడు మైనస్ రైట్ సైడ్ దేనికి టెండ్ అవుతుంది, ఇన్ఫినిటీకి, లెఫ్ట్ సైడ్ మైనస్ ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. గ్రాఫ్ ఇటువైపు టెండ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.01 తీసుకోండి, అటు 1/x వాల్యూ ఎంత అవుతుంది, -100 అవుతుంది, అంటే నెగిటివ్ వస్తుంది, కిందకి వెళ్తుంది. అలాగే మోర్ అండ్ మోర్ వాల్యూస్ తీసుకుంటే ఇది ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. ఒకసారి LHL ఏమో -ఇన్ఫినిటీ టెండ్ అయింది, RHL ఏమో ఇన్ఫినిటీ టెండ్ అయింది, రెండు ఈక్వల్ కాదు. కాబట్టి ఈ ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే డినామినేటర్ 0 టెండ్ అవుతున్నప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రెండు క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే మాడ్యులస్ తీసుకున్నప్పుడు కూడా రెండు క్యాలిక్యులేట్ చేయాలి. 1/f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 1/మాడ్యులస్ ఆఫ్ f ఆఫ్ x అనే ఫంక్షన్ కూడా f ఆఫ్ a 0 అయితే 2 సైడ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత
ఇప్పుడు రైట్ లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కొన్ని ఫంక్షన్స్ వాటి యొక్క బిహేవియర్స్ ఒక పాయింట్ దగ్గర చేంజ్ అవుతున్నప్పుడు రైట్ సైడ్ ఒకలాగా లెఫ్ట్ సైడ్ ఒకలాగా ఒక ఏ అనే పాయింట్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు లిమిట్ ఈ ఫంక్షన్ యొక్క బిహేవియర్ ఈ నైబర్హుడ్లో ఏ దగ్గర రైట్ సైడ్ ఒకలాగా లెఫ్ట్ సైడ్ ఒకలాగా బిహేవ్ చేస్తుంటే ఫంక్షన్ డెఫినేషన్ మారుతుంటే ఏ దగ్గర రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దాని యొక్క రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్గా బాక్స్ ఎక్స్ అనే ఫంక్షన్కి ఇంటీజర్స్ దగ్గర ఇది రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయాలి. బాక్స్ ఎక్స్ ఫంక్షన్ ఒకటి, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఒకటి, అలాగే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఒకటి, అలాగే 1/x అనే ఫంక్షన్ ఒకటి ఆల్రెడీ చెప్పుకున్నది. సో అలాగే ఒక ఫంక్షను ఈ ఫంక్షన్ ఏమవుతుందంటే ఒక పర్టికులర్ 1 అనే దగ్గర ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎలా డిఫైన్ చేస్తే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ దగ్గర సమ్ ఏదో ఒక డెఫినేషన్ ఇచ్చాడు, ఎక్స్ లెస్ దాన్ ఏ దగ్గర ఒక డెఫినేషన్ ఇచ్చాడు, సమ్ ఎల్ అనే డెఫినేషన్ ఇచ్చాడు. అప్పుడు ఈ ఫంక్షన్ యొక్క బిహేవియర్ ఏ అనే పాయింట్ దగ్గర చేంజ్ అవుతుంది. అంటే ఏకి రైట్ సైడ్ ఒకలాగా చెప్పాడు డెఫినేషను, ఏకి లెఫ్ట్ సైడ్ ఒకలాగా చెప్పాడు డెఫినేషన్. కాబట్టి ఎప్పుడైతే బ్రేకింగ్ పాయింట్ దగ్గర డెఫినేషన్ చేంజ్ అవుతుందో దానికి రైట్ లెఫ్ట్ లిమిట్స్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి, అదర్వైజ్ దే ఆర్ నాట్ నీడెడ్. అండ్ ఇది ఈ విధంగా రైట్ సైడు లెఫ్ట్ సైడ్ డెఫినేషన్ మారుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది f1 ఆఫ్ ఎక్స్ అని రాశాడు, ఏ కంటే తక్కువ ఉన్నప్పుడు, ఏ కంటే ఎక్కువ ఉన్నప్పుడు f2 ఆఫ్ ఎక్స్ అని రాశాడు. అప్పుడు మనకు రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి లిస్ట్ ఆఫ్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ ఇవి 0/0, ∞/∞, 1/∞, అది ∞/0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్లో ఇచ్చినప్పుడు ఇదేమో ఇన్ఫినిటీ టెండ్ అయ్యి పైదేమో 0 టెండ్ అవుతున్నప్పుడు దాన్ని ∞/0 అంటాం. దీనికి ఇండిటర్మినేట్ ఫామ్, ఈ ఫంక్షను ఇండిటర్మినేట్ ఫామ్లో ఉన్నట్టు అవుతుంది. అలాగే ఇందులో ఏ ఫామ్ అయినా సరే ఒకటి వచ్చిందంటే అది ఇండిటర్మినేట్ ఫామ్లో ఉన్నట్టు, 0 × కానీ. దాన్ని ఏం చేయాలంటే మనం కొన్ని ఫార్ములాస్ ఉపయోగించి సాల్వ్ చేయాలి. ఇందులో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఎల్ హాస్పిటల్ రూల్. ఇది చాలా సమ్స్ని చాలా తక్కువ వర్క్ తోటి షార్టెస్ట్ మెథడ్లో సాల్వ్ చేసేయచ్చు. ఇదేంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉన్నప్పుడు 0/0 కానీ ∞/∞ ఫామ్ కానీ ఉంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనేది 0/0 కానీ ∞/∞ అనే ఇండిటర్మినేట్ ఫామ్లోకి వస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ బై జీ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు అది వాల్యూ ఫైనైట్ వాల్యూ వస్తే కనుక డిటర్మినెంట్ ఫామ్లోకి వస్తే కనుక దాని వాల్యూని రాయాలి. ఒకవేళ అలా చేసినప్పుడు కూడా డిటర్మినెంట్ ఫామ్లో రాకుండా ఉంటే మళ్ళీ ఇంకోసారి డెరివేట్ చేయాలి, f" ఆఫ్ ఎక్స్ బై g" ఆఫ్ ఎక్స్ చేయాలి. అలా చేస్తూ పోవాలి. ఏదే ఒక ఫైనైట్ వాల్యూ దగ్గర ఫైనైట్ డెరివేటివ్ దగ్గర అది ఎగ్జిస్ట్ అవుతుంది. అది ఎల్ హాస్పిటల్ రూల్ అంటాం. నెక్స్ట్ దీంట్లో ఒక సమ్ చూద్దాం. ఎల్ హాస్పిటల్ రూల్ నేర్చుకున్నాం, మిగతా రూల్స్ కూడా మనం ముందుకెళ్ళేటప్పుడు నేర్చుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇచ్చాడు ఇక్కడ. ఇది మనకి లిమిట్ అడిగాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనేది ఉంది, జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. దీని యొక్క లిమిట్ ఏంటి అని అడిగాడు. అంటే ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఎక్స్ని 0కి టెండ్ చేసి చూస్తాం, అంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మనం ఏం చేస్తామంటే 0² + 0 - 1/0³ + 10 అంటే 0కి టెండ్ అవుతుంది అని అర్థం. అప్పుడు ఎంత అవుతుంది, -1/10 అవుతుంది. ఇది ఫైనైట్ నెంబరే కదా, ఎగ్జిస్ట్ అయింది కదా, కాబట్టి -1/10 డైరెక్ట్గా రాసేయచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే అలా వస్తే ఓకే, అలా కాకుండా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్లో ఉంది. దీన్ని 2 అప్లై చేసినప్పుడు పైన ఉన్నది 2² అంటే 4, 2 × 6 అంటే 12, ఇక్కడ +8 బై డినామినేటర్ ఎంత వచ్చింది ఈ ఫంక్షన్కి, 2² అంటే 4 -10, 5 × 2 అంటే 10 +6 వచ్చింది. పైన దాన్ని సింప్లిఫై చేస్తే 0 వచ్చింది. కింద డినామినేటర్ 0కి టెండ్ అవుతుంది, అంటే 0/0 ఫామ్కి టెండ్ అవుతుంది. అంటే ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఎల్హెచ్ రూల్ అప్లై చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఫ్యాక్టరైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఎల్హెచ్ రూల్ అప్లై చేస్తే పైన ఉన్నదానికి డెరివేట్ చేస్తే ఎంత అవుతుంది, పైన ఉంది
మనకు ఉన్నది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఉంది. అది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఉంది కాబట్టి లిమిట్ x టెన్స్ టు 2x మైనస్ 6 బై ఇక్కడ 2x మైనస్ 5 అవుతుంది. 2x ఎక్స్ కామన్ చేసాం అనుకోండి, ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 2x మైనస్ 2 అన్నాడు కదా, 2 ఇంటూ 2 అంటే 4, 4 మైనస్ 2 ఎంత, 6, 4 మైనస్ 6 అంటే మైనస్ 2 బై 2 ఇంటూ 2 అంటే 4, 4 మైనస్ 1, 4 మైనస్ 1 ఇది ఎక్స్, ఇది 2 ఇంటూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 మైనస్ 5 అంటే మైనస్ 1, మైనస్ 2 బై మైనస్ 1 అంటే 2, ఇది మైనస్ 2 బై మైనస్ 1 అంటే 2. సో దీని యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. ఓకే, అలాగే ఫ్యాక్టరైజేషన్ కూడా చేయొచ్చు. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే దీని ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 4 ఇంటూ 2 అని రాయొచ్చు, అంటే ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 4గా రాయొచ్చు దీన్ని, బై డినామినేటర్లో ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3గా రాయొచ్చు. సో ఎక్స్ టెన్స్ టు 2 అన్నాడు, 2 దగ్గర నాట్ డిఫైన్డ్ అది ఫంక్షన్ కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ టెన్ టు 2 అయితే ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్ మైనస్ 3, సో 2 మైనస్ 4 బై ఇక్కడ 2 మైనస్ 3 అయింది. 2 మైనస్ 4 అంటే మైనస్ 2, మైనస్ 2 బై మైనస్ 1 అంటే ఎంత, 2. సో ఇది దీని వాల్యూ. సో లిమిట్ రాయాలి దీనికి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2. ఎక్కడైతే లిమిట్ అప్లై చేసామో అప్పుడు ఇంక లిమిట్ రాయక్కర్లేదు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత, అదర్వైజ్ లిమిట్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో అది